తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 2 రాజులు 4వ అధ్యాయము నేను చదువుతాను, మీరు ఇంటికి వెళ్ళి నోట్ చేసుకోండి. ఇప్పుడు చదవద్దు. బైబిల్ లేకుండా ఎవరు చర్చికి రావద్దండి. బైబిల్ లేకుండా ఎవరు చర్చికి రావద్దు. ఉండిపోండి, ఇంట్లో ఉండిపోండి. అది మనం మొయ్యాలి. ఒక బైబిల్ కొనుక్కోండి. 300 200 ఉంటుంది. ఒక బైబిల్ కొనుక్కోలేరా? బిర్యానీ ప్యాకెట్ ఆదివారం వెళ్తే ఒక బిర్యానీ ప్యాకెట్ చాలా ఈజీగా 4-5 బిర్యానీ ప్యాకెట్లు తెచ్చేస్తాం ఫ్యామిలీకి. ఒక బైబిల్ కొనే దగ్గర అబ్బా ఎంత రేటా. నేను మొన్న ఒక బైబిల్ కొందామని ఒక షాప్కి వెళ్తే అక్కడ బైబిల్ కొంచెం పెద్ద సైజు 1500 ఉంది. 1500. మా వాడు అన్నాడు నాతోని, భయ్యా మనకేటి 250 300 ఉంటుంది, ఇక్కడేటి 1500 ఉన్నదా. అది కూడా కొనుక్కోలేకపోతున్నాం మనం. సిగ్గుచెట్టు. మీ ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి బైబిల్ ప్రతి ఒక్కరు కొనుక్కొని వచ్చే ఆదివారం నుంచి ఏమండి మీరు వాక్యం చదవగలిగితేనే తప్ప. నేను చెప్తున్నాను, 23 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఉన్నాను. 23 సంవత్సరాలుగా ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. మొదట్లో వాక్యం చదివేవాడిని కాదు. కొన్ని రోజులు బాగుండేవాడిని, కొన్ని రోజులు పడిపోయేవాడిని, కొన్ని రోజులు మంచిగా జీవించేవాడిని, కొన్ని రోజులు నా మాటలు బాగుండేవో కాదు. ఆ బైబిల్ చదవడం నేను ప్రారంభించాను. ఎప్పుడైతే ఆ బైబిల్ చదవడం నేను ప్రారంభించానో ఆ వాక్యమే నన్ను పరిశుద్ధపరిచింది. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాక్యం అనే ఉదక స్నానము చేత నా మచ్చలు మడతలు అన్నీ పోయి పరిశుద్ధుడైన ప్రియుడికి వధువుగా తయారైన కెపాసిటీ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలోనే పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నమ్మండి, బైబిల్ తీయండి, చదువుతూ ఉండండి. ఇప్పుడు నేను ఒక బుక్ నేను క్రియేట్ చేశాను. ఒక బుక్ నేను తయారు చేశాను. జావా మీద, పైథాన్ మీద ఒక బుక్ నేను తయారు చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. అది నేను సొంతంగా తయారు చేశాను. వాళ్ళకి ఏమైనా డౌట్లు వస్తే ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు. ఎందుకంటే అది నేను తయారు చేశాను కాబట్టి. ఈ బైబిల్ గ్రంథం ఎవరు తయారు చేశారో తెలుసా? ఎవరు ఈ బైబిల్ గ్రంథానికి సృష్టికర్తో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని సృష్టించడానికి అనేక మంది భక్తులకి ప్రేరణించి రాయిపించాడు. ఇవి నార్మల్గా ప్రజలు రాసేవి కాదు, దేవుని మనస్సు ఇందులో దాగి ఉన్నది. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎలాగ బైబిల్ ఓపెన్ చేసాం, నీకు ఏదో డౌట్ వచ్చింది. ఆ డౌట్లో ప్రభువా నాకు ఎందుకో ప్రభా ఇది అర్థం కావట్లేదు, నాకు చెప్పు ప్రభు అనగానే ఒక స్వరము నిన్ను నడిపిస్తుంది. ఎంతసేపు వంటలు అయిపోగానే పక్కింటికి వెళ్ళిపోవడం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అవన్నీ కాదండి. రాకడికి దగ్గర అయిపోయాం. మనం ఏం చేయాలో తెలుసా? నీతి మార్గం మందు మనం ప్రయాణించిన ఎడల దేవుడు మనకి నిత్య జీవమునివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 రాజుల గ్రంథంలో ఎలీషా అనే ప్రవక్త తన శిష్యులందరికీ ఏం చెప్పాడంటే అందరికీ భోజనం వడ్డించడని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది శిష్యులు వెళ్ళి అడవిలోకి వెళ్ళి కొన్ని కాయగూరలన్నీ కట్ చేసుకొని వచ్చారు. అందులో కొన్ని విషం కలిగిన కూరలను కూడా తీసుకొచ్చేసి తెలియక అందులో పెట్టి వండేశారు. అసలే కరువు కాలం, ఏం దొరకట్లే. ఇప్పుడు నా వైపు చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నదంతా విషం అయిపోయింది. అలా ఏదైనా తిందామన్నా ఇంక తినలేరు, కానీ ఆకలి అవుతుంది. బయటికి వెళ్దామంటే ఇంకేమీ లేవు. అప్పుడు ఆ ఎలీషా ఏమన్నాడు తెలుసా? మీరు అంత కంగారు పడకండి అని చెప్పి ఆయన దానిని ఆశీర్వదించి ఇక ఈ విషయం మీకేమీ చేయదన్నాడు, తినేయండి అన్నాడు. నీతి మార్గమునందు జీవము కలదు. ఏమండి, ఎలీషా దేవునికి ఇష్టమైన పనులు చేశాడు కాబట్టి ఆయన ముందున్నది విషయం. పక్క నుంచి ఒక ప్రవక్త అరుస్తున్నాడు, అయ్యా దాన్ని ముట్టుకోవద్దు, అందులో విషయం ఉంది, చచ్చిపోతావు. ఆ విషయం ఉన్న దానిని ఆయన ఆశీర్వదించి అది
ఏ ఆయుధం మన మీద వర్ధిల్లదు కనుక ఒకటి అన్నాడు, దానిని మీరు తినండి, ఏమి అవ్వదన్నాడు. ఆ విషయం ఉన్నది వాళ్ళందరూ ప్రవక్త చెప్పాడు కాబట్టి తినేశారు. అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో తెలుసా, కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కక్కుతారేమో, చచ్చిపోతారేమో. ఏమీ అవ్వలేదు, అందరూ బలిష్టంగా తయారు. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా. నీతి మార్గమందు జీవము కలదు. దెర్ ఈజ్ ఎ లైఫ్, దెర్ ఈజ్ ఎ లైఫ్. ఏమండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ మాటలు బాగోక, మీ చేతలు బాగోక ఆ విషయం కలిగింది మీ దగ్గరికి వస్తే అది మీకు హాని చేస్తుంది. అది తప్పనిసరిగా మీ జీవితాన్ని డొల్ల చేసేస్తుంది. మీ జీవితాన్ని డొల్ల చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూడండి. మా ఇంట్లో పనిచేసిన ఆవిడ చాలా అంటే ఇంచుమించు 40 సంవత్సరాలు ఉంటాయి. చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది ఆవిడకి. తనకి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు ఉన్నది. మా ఇంట్లో చేసేది. సడన్గా జుట్టు ఊడిపోవడం ప్రారంభమైంది. ఎంత జుట్టు ఊడిపోయిందంటే ఆల్మోస్ట్ గుండులాగా అయిపోయింది. అసలు ఏంటి జుట్టు ఊడిపోతుందని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఆమె ఏదో తినకూడనిది ఏదో తిన్నది. అది లోపటికి వెళ్ళి అది పాయిజన్గా మారి కొన్ని కాయలు లాంటివి లోపల సృష్టించి అది క్యాన్సర్గా మారిపోయింది. ఇప్పుడు ఆవిడ చివరి స్టేజ్లో ఉన్నారు. అన్ని కీమా చేయించుకున్నప్పుడు బాడీ అంతా అదొకలాగా అయిపోయింది. ఇప్పుడు మీరు ఆమెను చూస్తే చాలా ముసిలావిడలాగా కనిపిస్తుంది. ఆమె క్రైస్తవురాలా, కానీ ఎప్పుడు గుడికి వెళ్ళడం నేను చూడలే. నాకు ఎట్లా అవుతుంది బాబు చర్చికి వెళ్ళడం అనేది. ఈరోజు చాలా మందికి చర్చికి రావడానికి బద్ధకం. చర్చికి వచ్చి పడుకుండిపోతారు. మీకెందుకండి క్రైస్తవ జీవితం? పడుకోవడానికి వస్తారు చాలా క్రైస్తవులు. నువ్వు దేవాలయంకి వచ్చి ఆయన ఆరాధిస్తుండగా ఏం జరుగుతుందో తెలుసా? నీ లోపలికి వెళ్ళిన ప్రతి విషయం నీకు హాని చేయకుండా ఆ కృప నీకు తోడై ఉన్నది. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యని మహిమపరుస్తున్నా. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటుండగానే మీ లోపల ఉన్న క్యాన్సర్ కణాలు దేవుడు మట్టుమాయం చేయబోతున్నాడు. ఇది ఏదో సోది కాదండి, ఇది సోది కాదు. యు హ్యావ్ టు బిలీవ్, యు హ్యావ్ టు బిలీవ్. నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. చాలా పెయిన్ ఉండేది. నాకు చాలా పెయిన్ ఉండేది. నేను ఏమీ చేయలేదండి. ఒకటే అన్నాను, ప్రభువా నీ గాయాలలో నన్ను స్వస్థపరచు ప్రభువా. నేను ఒక్క టాబ్లెట్ వేసుకోనయ్యా, నాకు ఇష్టం ఉండదండి. ఇప్పుడు మీకు చాలా సమస్య వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇప్పుడు ఒకరికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే క్యాన్సర్ దగ్గర ఎవరైతే దాన్ని బాగు చేయగలరో ఆ డాక్టర్లు అందరినీ కొనుక్కొని అందులో బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవునా? అప్పుడు అందరూ అంటారు, 4-5 ఒకే పేరు చెప్పారు అనుకోండి, సుబ్బారావు అనే డాక్టర్ మాత్రం సూపర్ అండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, క్యాన్సర్ని ఆయన హీల్ చేస్తాడు అనగానే మనకు ఒక నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాం? 4-5 ఆ డాక్టర్ కోసమే చెప్పారు కాబట్టి అందరూ మీకు ఎవరికైతే ప్రాబ్లం ఉందో అక్కడికి తీసుకెళ్తారు. నేను ఒక్కటే నమ్ముతానండి, ఆయన పరమ వైద్యుడు. ఈ లోకంలో ఉన్న వారందరికన్నా ద బెస్ట్ డాక్టర్. ఎందుకన్నానో తెలుసా? ఆయన చేతిలో గాయాలలా, ఆయన పాదాలలోకి దిగబడిన ప్రతి మేకు, ఆయన ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నా రోగము నిమిత్తము కన్నీరు కార్చి నాకు స్వస్థతనిచ్చేదిగా ఉన్నది. ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే అలాంటి రోగముతో మీ ఆయుష్ కాలాన్ని తగ్గించుకొని ఉన్నారో, వాక్యం వినడానికి మీకు మనసు లేకుండా ఉన్నారో, ట్రై టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడ్ ద బైబిల్. బైబిల్ చదవండి, వాక్యం వినండి. మీలోకి ఆ ఆరోగ్యం మలినమైపోయి విషంతో ఉన్న నీ జీవితాన్ని దేవుడు మరలా బాగు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ నరాలైతే మీకు పీకిపోతున్నాయో, మీకు బీపీ షుగర్లతో ఉన్నారు, క్యాన్సర్తో ఉన్నారు, ఎయిడ్స్తో ఉన్నారు, నాకు తెలీదు, కానీ ఒక రోగం నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు నేను చెప్పే మాట, నువ్వు నమ్మగలిగితే నీతి మార్గమందు మరణము లేదు. There is an everlasting life in the blood of Jesus, the righteousness of Jesus Christ. ఆ నీతిలో మరణం లేదు.